టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 4 లోక్సభ 9 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డిలు, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తుది జాబితాలో ఎట్టకేలకు పలువురు సీనియర్లకు చోటు దక్కింది. గంట కళా వెంకట్రావులకు నియోజకవర్గాలు కేటాయించారు. టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 4 లోక్సభ 9 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తుది జాబితాలో ఎట్టకేలకు పలువురు సీనియర్లకు చోటు దక్కింది. గంట కళా వెంకట్రావులకు నియోజకవర్గాలను కేటాయించారు. టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ మరో జాబితాని విడుదల చేసింది. విజయనగరం చీపురుపల్లి పైన నిన్నటి వరకు కూడా అత్యంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చీపురుపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కళా వెంకట్రావుకి అప్పగించారు. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భీమిలిని గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు. నిన్నటి వరకు కూడా గంటాని చీపురుపల్లి వైపు వెళ్లి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆయన భీమిలి సంబంధించినటువంటి సీట్ ని గంటా శ్రీనివాసరావు దక్కించుకున్నారు. ఇక పాడేరు అరకు పార్లమెంట్ పరిధిలో పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కిలారు వెంకట రమేష్ నాయుడిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఒంగోలు నుంచి దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి, అదేవిధంగా రాజంపేట నుంచి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్ తో పాటు గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం ఆయన మంత్రిగా పనిచేశారు. వైసీపీ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా ఉండి ఆయన నేరుగా వెళ్లి టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితులు. దీంతో ఆయన్ని మంత్రివర్గం నుంచి కూడా భద్రపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని రంగంలో దించారు. ఇక కదిరి నుంచి అందుకుంట వెంకటేశ్వర ప్రసాద్ ని కూడా రంగంలో దించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరిలో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులు ఒకరుండగా గ్రాడ్యుయేషన్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు 7 ఉన్నారు. అదేవిధంగా 10th అదేవిధంగా ఆ పైన ఉన్నటువంటి అభ్యర్థులు ఒకరు, మొత్తం 9 అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ఇందులో ఒకే ఒక మహిళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక పార్లమెంట్ కి సంబంధించినటువంటి 4 అభ్యర్థులను కూడా ప్రకటించారు. 4 అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయనగరం నుంచి అప్పలనాయుడు, అదేవిధంగా ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి అభ్యర్థులుగా వీరు బరిలో దిగబోతున్నారు. మొత్తం 4 అభ్యర్థులకు సంబంధించినంత వరకు కూడా అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 4 మాత్రమే ఉన్నారు. ఇక్కడ పూర్తిగా పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తిగా 4 కూడా పురుషులే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి అంశాలపైన అప్పటికే టీడీపీ మలగల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్టేట్స్ లో టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి పోటీ చేయడం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేసినటువంటి జాబితా తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సంబంధించి ఆ సీటు ఆశించినటువంటి నేతలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మానేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని టీడీపీ విడుదల చేసింది. 9 అసెంబ్లీ, అదేవిధంగా 4 పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కాసేపటి క్రితం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.
టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలకు జాబితా విడుదల చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తుది జాబితాలో ఎట్టకేలకు పలువురు సీనియర్లకు చోటు దక్కింది. ఘంటా, కళా వెంకట్రావులకు నియోజకవర్గాలను కేటాయించారు. అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 4 లోక్సభ 9 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తుది జాబితాలో ఎట్టకేలకు పలువురు సీనియర్లకు చోటు దక్కింది. ఘంటా, కళా వెంకట్రావులకు నియోజకవర్గాలను కేటాయించారు. టీడీపీ తుది జాబితాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సహజంగా ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో ఎలక్షన్ సంబంధించి అభ్యర్థుల ప్రకటనలో ఉన్నటువంటి సస్పెన్స్ అయితే తొలగింది. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ బీజేపీ కూటమి నుంచి ఉన్నటువంటి ఆ అభ్యర్థులు అయితే ప్రకటన పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో పెండింగ్ అయితే ఉంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు తెలుసుకోలేక ఇప్పటివరకు పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ 2 నియోజకవర్గాలకి కూడా అభ్యర్థులు అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మీద పోటీగా కూటమి అభ్యర్థిగా కళా వెంకట్రావు, రాష్ట్ర టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి కళా వెంకట్రావు అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భీముల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని అయితే కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటివరకు గంటా శ్రీనివాసరావుకి ఎక్కడ సీట్ ఇవ్వరు అని ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పుడు ముందుగా చీపురుపల్లి గంటా శ్రీనివాసరావు వెళ్తారు అని ప్రచారం చేసినప్పటికీ కూడా చీపురుపల్లి మీద గంటా శ్రీనివాస్ అయితే మొగ్గు చూపకపోవడం కారణంగా ఇప్పటివరకు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. పూర్తి తర్జన భర్జనల మధ్య ఎట్టకాలకైతే గంటా శ్రీనివాసరావుకు భీమిలను అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే భీమిలి టికెట్ కోసం గంటా శ్రీనివాసరావు ప్రయత్నించారు, అలాగే జనసేన అభ్యర్థి సురేష్ కూడా ప్రయత్నించారు. కానీ ఎట్టకేలకు సీనియర్ అభ్యర్థికే అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఏమైనా స్పందించారా? జనసేన అధినేత అంతవరకు చూసుకుంటే భీములు జనసేన కేటాయిస్తారని చెప్పి ప్రచారం అయితే జరిగింది. అదేవిధంగా భీముల్లోనే టీడీపీ నుంచి సీట్ కోరినటువంటి మరొక అభ్యర్థి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉన్న నేపథ్యంలో ఎట్టకాలకైతే భీములి టీడీపీకి అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస్ గత కొంతకాలంగా గంటా శ్రీనివాస్ అయితే ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తానని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా మాకు సీట్ కావాలంటూ కూడా ఇప్పటివరకు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పొత్తుల ధర్మాన్ని అనుసరించి ఈ రోజు అయితే భీములకి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే రాజు, ఇలా చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు కూడా మనకి టికెట్ ఆశించడం జరిగింది. ఆయనకు కాకుండా అప్పలనాయుడుకి ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఏమైనా స్పందించారా దీని మీద? అంటే విజయనగరం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అయితే టికెట్ ఆశించినప్పటికీ కూడా కొద్ది రోజుల క్రితం ఆయన అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా ప్రకటించడం నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే తన కుమార్తెకి విజయనగరం అసెంబ్లీ గెలిపించుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కుమార్తె కోసం రాజకీయ త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటివరకు కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వేరే వ్యక్తినైతే అక్కడ పార్లమెంట్ కి అయితే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థి కోసం కూడా తర్జన భర్జన జరిగాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అశోక్ గజపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపించిన నేపథ్యంలోనే రణస్థలానికి చెందినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ సీనియర్ పొలిటీషియన్, అదేవిధంగా పార్టీలో అనేక రకాలుగా అనేక స్థాయిల్లో సేవలు అందించినట్టు
కలిసెట్టి అప్పలనాయుడు. అదేవిధంగా సామాజిక పరంగా చూసుకున్నప్పటికీ కూడా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తూర్పు కాపు సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే గెలుపు సునాయాసం అవుతుందన్న నేపథ్యంలో ఈ కలిసెట్టి అప్పలనాయుడు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలన పార్టీలో సీనియర్ కావడం వల్ల అశోక్ గైతే కాకుండా ఇక్కడ కలిసెట్టి అప్పలనాయుడికి అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కూడా ప్రస్తుతం తూర్పు కాపు సామాజిక వర్గానికి ఉన్నటువంటి బెల్లాని చంద్రశేఖర్ అక్కడ పోటీ పడుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య పోటీ అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అశోక్ గైతే ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టుగానే కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు. టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 4 లోక్సభ 9 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తుది జాబితాలో ఎట్టకేలకు పలువురు సీనియర్లకు చోటు దక్కింది. అలాగే ఘంటా కళా వెంకట్రావులకు నియోజకవర్గాలను కేటాయించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. సౌజన్య, ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి 2 అసెంబ్లీ స్థానము, 1 పార్లమెంటు స్థానాన్ని ఇవాళ 4వ జాబితాలో ప్రకటించడం జరిగింది. ఎట్టకేలకు మొత్తం అన్ని స్థానాలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా కొంతవరకు బాగా గట్టిగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు కాకోకుండా కొంతమందికి అంటే సీనియర్లని కాదని కొంతమంది జూనియర్లకి ఇవ్వడం జరిగింది. అనంతపురం అర్బన్ స్థానాన్ని మొదటి నుంచి కూడా ఇక్కడ జనసేనకు కేటాయిస్తారు అని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ ఆ స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీకే ఇవ్వడము, ఆ టీడీపీలో కూడా కొంతమంది అంటే గతంలో పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఇక్కడ నిరాశనే మిగిలింది. గతంలో ఇక్కడ రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు ఇక్కడ స్థానం దక్కించుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీలో కొంత నిరాశ బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అంటే గ్రూపులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ గ్రూపులు ఉన్నారు కాబట్టి గ్రూపులని కాదని చెప్పేసి ఒక కొత్త వ్యక్తికి ఇచ్చామని చెప్పేసి పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా మైనారిటీలు, బలిజలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు బాగా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని కాదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేని కాదని కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సీటు దక్కించుకున్నారు. దీంతో ఈ సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో కూడా ఆయా క్యాస్ట్లకు సంబంధించినటువంటి నేతలు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఇక మొదటి నుంచి అనుకున్నట్టుగా సిట్టింగ్ మంత్రి ఎమ్మగనూరు జయరాము ప్రస్తుతం గుంతకల్లు స్థానాన్ని దక్కించుకున్నారు. అక్కడ కూడా పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి సీనియర్లని కాదని చెప్పేసి వైసీపీ పార్టీ నుంచి తాజాగా వచ్చినటువంటి మంత్రికి జయరాముకు అక్కడ గుంతకల్లు స్థానాన్ని దక్కించుకున్నారు. దాంతో కూడా అక్కడ స్థానికంగా చాలా రోజుల నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి అది పార్టీలోకి నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తులకి ఇస్తే మాత్రం తాము అంగీకరించమని చెప్పేసి మొదటి నుంచి పార్టీ క్యాడర్ అక్కడ చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానం దాన్ని ఏమి పట్టించుకోకుండా కూడా గుంతకల్లు స్థానాన్ని జయరామ్కి కేటాయించడం జరిగింది. అయితే ఎంపీ స్థానం కూడా చాలా మంది పోటీ పడినప్పటికీ బీసీకి సంబంధించినటువంటి నేతలు దాదాపుగా చాలా మంది పోటీ పడినప్పటికీ ఎట్టకేలకు సీనియర్ పొలిటీషియన్ అంబికా లక్ష్మీనారాయణ ఇచ్చారు. ఈయనకు కూడా సామాజిక సమీకరణల నేపథ్యంలోనే ఈయనకు బోయ కమ్యూనిటీకి ఇవ్వాలనే, బీసీలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈయనకు అంబికాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా హిందూపురం పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి కురుబ కమ్యూనిటీకి అక్కడ కేటాయించారు. మరి ఇంకో మిగిలిన ఎంపీ స్థానాన్ని బీసీలకి బోయ కమ్యూనిటీకి ఇవ్వాలనే ఉద్దేశం మొదటి నుంచి పార్టీ పరిశీలిస్తున్నప్పటికీ ఎటకేలకు హిందూపురానికి సంబంధించినటువంటి అంబికా లక్ష్మీనారాయణని తీసుకొచ్చి అనంతపురం
ఎంపీ అభ్యర్థిగా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇదే కమ్యూనిటీలో చాలా మంది వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వాళ్ళని కాదనుకోకుండా అంబికా లక్ష్మీనారాయణకి స్థానాన్ని కేటాయించారు. ఇంకా మిగిలిన కదిరికి సంబంధించి స్వల్ప మార్పు చేయడం జరిగింది. అక్కడ కందికుంట వెంకట ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కందికుంట ప్రసాద్ కి మాత్రం ఆయన మీద కొన్ని చెక్కులు బౌన్స్ కేసులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయనకి కాకోకుండా ఆయన భార్య యశోదమ్మకి టికెట్ కేటాయించారు. 3వ లిస్టులో ఆ పేరుని ప్రకటించారు. అయితే తాజాగా ఆయన మీద ఉన్నటువంటి కేసులను అన్నిటినీ కూడా కొట్టివేయడంతో ఆమె భర్త వెంకట ప్రసాద్ కి ఇవ్వడం జరిగింది. సో అక్కడ కదిరిలో ఎలాంటి గందరగోళము లేనప్పటికీ స్పష్టంగా గతంలో ఆయన ప్రయత్నిస్తున్నట్లుగానే అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి కందుకుంట వెంకట ప్రసాద్కే టికెట్ ఇచ్చారు. అక్కడైతే ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మరి దాదాపుగా ఈ 2 నియోజకవర్గాలు ఇన్ని రోజుల్లో అనేక కసరత్తులు, అనేక సర్వేలు చేసినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలని కాదని చెప్పేసి, పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి కాదని చెప్పేసి ఇక్కడ కొత్త వ్యక్తులకి ఈ 2 అసెంబ్లీ స్థానాలను ఇవ్వడంతో ఇక్కడ దాదాపు క్యాడర్ అంతా కూడా అసంతృప్తిగానే ఉంది. మరి ఈ అసంతృప్తుల్ని ఎట్లా చల్లారుస్తారు, ఎట్లా బుజ్జగిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే ఎన్నో ఏళ్లుగా అంటే సిన్సియర్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ చౌదరికి సీటు దక్కడం పోవడం పట్ల కూడా మొత్తం క్యాడర్ అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.